ఏంటండి జగన్మోహన్ రెడ్డికి మన గులకరాయి నిజంగానే తగిలిందా? ఏంటో కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ మధ్యన, మాట తేడా వస్తుంది. ఏంటో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన పరిపాలన గురించి, ఆయన గురించి ఆయనే చెడుగా చెప్పుకుంటున్నాడు. అసలు ఆ గులకరాయి సంఘటన జరిగింది వాస్తవం కాదు. ఆ రాయి కనపడలేదు. అప్పుడు అధికారంలో ఉన్న ఆ పోలీస్ అధికారి కూడా ఇప్పుడు ఉద్యోగంలో లేరు. మీరు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఏంటి ఈయన పిచ్చి మాటలు, నాటకం అని ఈయన పిచ్చి మాటలు ఏంటి చూడండి ఒకసారి. మాటలు వినిపిస్తాను మీకు. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం, బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఎన్నికలప్పుడు నమ్మి దొంగ మాటలు చెప్పి దొంగతనాలు చేసే వాళ్ళని అందరినీ ఓట్లు వేస్తే ఎలా అని అడుగుతున్నాడు. ఆయన చేసిన పనులు, వాళ్ళ ఎమ్మెల్యే చేసిన పనులు, వాళ్ళ ఎంపీలు చేసిన పనులు అయ్యి ఆయన చెప్తున్నాడు. ఏంటి ఈయన పాలన అసలు ఏంటి? ఈయన పిచ్చి ముదిరిపోయి అతను బిహేవియర్ కానీ అతను అధికారంలో వచ్చినాక చేసిన మొత్తం అతను మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటున్నాడు. ఆయన మనసులో ఉన్నాయి చెప్తున్నారా? అంటే ఇది మర్చిపోయారు. ఇంక రేపు నాకు ఓటేద్దని ఈయనే చెప్తాడేమో. ఓటేద్దని చెప్తాడా? ఇక డైరెక్ట్ గా రాయి తగిలింది కదా. మామూలుగా ఇక సైకో టాబ్లెట్లు కూడా అయిపోయినట్టున్నాయి. లండన్ వెళ్ళడానికి అవదు, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. లేదు, ఎలక్షన్ తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. చూస్తేనేమో నాంపల్లి కోర్టులో ఉంది. తాడేపల్లి నుంచి బయటకు రాలేడు. నాంపల్లి కోర్టులో తలెత్తలేడు. అసలు కోర్టుకి వెళ్ళాడు కదండి. నాంపల్లి, తాడేపల్లి, ఢిల్లీలో ప్రత్యేక హోదా అడగలేడు. ఎందుకు సార్? ఇంకా దేనికి? నువ్వు ఆయనే చెప్తున్నాడు కదా, నా పాలన నేను దొంగని, నా పాలన దొంగల పాలన లాంటిది, ఓట్లు వేయకండి మళ్ళీ అని చెప్పి చెప్తున్నాడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కదా సార్. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. ఏం చేశారు? అదే ఉంది. మీరైనా చేయొచ్చు. 13 జిల్లాలను 26 జిల్లాలు చేయమంటే మీరే చేసేయచ్చు. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు. 13ని 26 జిల్లాలు చేసి ఈ ఒక జిల్లాకి సంబంధం లేకుండా ఇంకో జిల్లాలో పెట్టి అడ్డదిడ్డంగా పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి మొత్తం అన్ని పనికిమాల పనులు, ప్రజల సొమ్ము దోచుకోవటానికి తప్ప. అది కాదు, ఈయన రేపు ఎలక్షన్స్లో నేనేం చేయబోతాను, రేపు గెలిస్తే ఏం చేయబోతాను అని చెప్పకుండా ఇప్పుడు నేను దోచేసుకున్నాను, నేను దొంగని అని ఏంటి ఈయన తేడాగా మాట్లాడుతున్నాడు. మరి 2019 ముందు నేను 3000 పింఛన్ ఇస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, పిఆర్సి ఇస్తాను, పోలవరం ప్రాజెక్టు కడతాను, ఇప్పుడు ఇవన్నీ చెప్పావు. నువ్వు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకనే ఓటేద్దని అడుగుతున్నాడు. నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత చేసిన వాటి గురించి చెప్పాలి అంటే గంజాయి గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ, ఎర్రచంద్రం గురించి కానీ, మట్టి మాఫియాలు, ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఏది నువ్వు దోచుకోవటానికి, నువ్వు ఆర్థికంగా బలపడటానికి ఎలక్షన్లో 24 ఎలక్షన్లో ఇప్పుడు ఓటుకి 5,000 నుంచి 50,000 దాకా ఇవ్వటానికి కేజీ బంగారం ఇస్తాను, ఆడి కారు ఇస్తాను. మరి ఈ మాటలన్నీ మాట్లాడింది అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈయన రోజు ప్రజల దగ్గరికి యాత్ర చేస్తే వెళ్తున్నాడు కదా, అందరూ ఇయే మాటలు మాట్లాడుకుంటున్నారేమో. నువ్వు దొంగవి, నువ్వు మా ఆస్తులన్నీ దొబ్బేశావు, మా సొమ్ము అంతా దొబ్బేశావు, మమ్మల్ని మోసం చేశావు అని చెప్పిన మాటలు విని 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 అదే చెప్తున్నాడు ఈయన. పొరపాటున ఈయన కూడా. సార్ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. చెప్పండి. సొంత చెల్లికే నువ్వు, మీ సొంత చెల్లే కదా, మరి వాటా సొంత చెల్లికే నువ్వు ఇవ్వలేని వాడివి, నీ కుటుంబంలో నువ్వే న్యాయం చేయలేని వాడివి, ప్రజలకు ఏం చేస్తావు? అదే చెప్తున్నాడు. అది నేనేం చేయలేదు, నాకు ఓట్లు వేయకండి, నేను మోసగాడిని, నేను దొంగని అని చెప్తున్నాడు. దాకా నాకు తండ్రి దూరం అయ్యాడు, బాబాయ్ దూరం అయ్యాడు అన్నావు. ఇప్పుడేం చెప్తావు? తండ్రి బాయ, బాబాయ్ బాయ, తల్లి బాయ, చెల్లి బాయ, ప్రశాంత్ కిషోర్ బాయ. ఇక మీరు కూడా పోతే ఇక నాకు ఏ దారి? గోదావరి, లేదంటే తీహారు జైలు, చెర్లపల్లి, చెంచల్ కూడా. మళ్ళీ ఇక్కడ కేసీఆర్ కామెడీ చేస్తూ ఉంటాడు. 175కి 175 స్థానాలు మా జగన్మోహన్ రెడ్డివే అని చెప్పి మాట్లాడతాడు. కానీ వాడు గెలవలా, వాడు మళ్ళీ జగన్ గురించి మాట్లాడుతున్నాడు. నీ కూతురు బతికింది,
ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో ఉంది. అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారని ఆడు ఈడు కలిసి పంచుకున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ కలిసి. కూతురు తిహార్ జైలుకి వెళ్తే ఒక్కరోజు కూడా నీ కూతురు గురించి మాట్లాడామా? ఈ రోజు ఏదో TV9 లో కూర్చొని మాట్లాడుతున్నావు. జగన్ రెడ్డి మాట్లాడా కూతురు గురించి? ఆయన కూతురు గురించి జగన్మోహన్ రెడ్డి అన్న ఎప్పుడన్నా అయ్యో పాపం అన్నాడా? అసలు ఏమంటాడు? ఆయన జైల్లో ఖైదీయే, ఇప్పుడు ఈయన కూడా జైల్లో ఖైదీ లాంటి వాడే. ఇతను ఏజ్ని చూసి కొద్దిగా వద్దులే అనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక రేపు MP ఎలక్షన్ల తర్వాత KTR ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అవును KTR కానీ హరీష్ రావు కానీ ఇప్పుడు ఇంకా చాలా మంది వెళ్తారు. మనోడు కూడా మన జగన్మోహన్ రెడ్డి కూడా అందులో ఉన్నాడు. మా గోత్రం లేని రెడ్డి గారు కూడా ఉన్నాడు. గోత్రం ఏంటది? గోత్రం లేని రెడ్డి. గోత్రం లేని రెడ్డి ఏంటండి? కొత్త పేరు పెట్టారు. వాళ్ళ ఇంటి పేరు వైఎస్ అంటే ఏందో చెప్పండి సార్. వైఎస్ అంటే ఎడుగూరి సంధింటే ఏదో ఉంది. ఎడుగూరు సంధింటి అనే ఇంటి పేరు గల్లా రెడ్డి ఎవరు లేరు. వీళ్ళే ఉన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబం. అవును. ఏందో సందుల పేర్లు గొంతుల పేర్లు ఇంటి పేరుగా పెట్టుకొని సందుల పేరు ఇంటి పేరు ఏంటండి? మరి ఎదురంటే ఏందో అసలు వైఎస్ అంటే ఏందో మీరు పూర్తిగా తెలుసుకొని నిజంగా అతని గోత్రం చెప్పండి మీరు ఇప్పటికిప్పుడు. తెలీదండి, నాకు తెలియదు. ఆయన గోత్రం లేదంటే కాదు, ఒక 2-3 రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గోత్రం అడగండి. జగన్మోహన్ రెడ్డి గోత్రం ఏంటో చెప్తే నేను ఒకటే. అందుకనే వాళ్ళు గుళ్ళకి రారు. గోత్రం చెప్పండి, పూజ అర్చన చేస్తానంటారు పంతులు గారు. ఇంకా కామెడీలు చేస్తా ఉంటారు 3 పెళ్ళాలు. ఈయన హారతి తీసుకోడు, తీర్థం తీసుకోడు, ప్రసాదం టిష్యూ పేపర్లో పెడతారు, హిందువుల్ని అవమానిస్తారు. అవును, అలా అని కాదండి. గుడికి వస్తే ఏంటంటే పంతులు గారు మీరు గుడికి వెళ్ళగానే దండం పెట్టి ఒక 10 రూపాయలు వేయగానే పంతులు గారు ఏమంటారు? అర్థం కావట్లా. ఈ గులకరాయి సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎప్పుడు? శ్రీరామనవమి ఇంకొక 2-3 రోజుల్లో ఉందనగా. ఎందుకు అంటే ఈ సంఘటన జరగటానికి శ్రీరామనవమికి సంబంధం ఏంటంటే ఏంటి? శ్రీరామనవమికి ఒంటిమిట్ట గుడికి భార్య భర్తలు ఇద్దరు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళాలి. అవును, ముత్యాల తలంబరాలు కూడా ఇవ్వాలి, స్వామివారికి ఇవ్వాలి కదా. అవును, వీళ్ళు హిందువులు కాదు కదా. అవును, భార్య రావటానికి ఇష్టపడతారు కదా. హిందువులు కాకపోతే ఏమైంది, వెళ్ళి ఇవ్వచ్చు కదా. చంద్రబాబు గారు చర్చికి వెళ్తారు, చంద్రబాబు గారు మసీదుకి వెళ్తారు. ఈ మధ్య తిరుపతి సెట్టింగ్ తాడేపల్లి వేసి చూశారు కదా. అవును, హారతి తీసుకోవటం కానీ, తీర్థం తీసుకోవటం కానీ, లేదంటే ప్రసాదం టిష్యూ పేపర్లు పెట్టడం, ఇవన్నీ చూశారు కదా. అవును, ఇవన్నీ చూసిన తర్వాత తన భర్త ఎప్పుడు గుడికి తీసుకెళ్తాడు అన్న కోపంతో ఆ రోజు ఎదురొచ్చింది. 4 రోజుల ముందు రోజు షర్మిల గులకరాయి సంఘటన జరిగే రోజు ఎదురొచ్చింది, గులకరాయి పడింది. మరి ఎవరు మరితో గలిజ్ చేసిందా అంటే నాకైతే తెలియదు, కానీ గుడికి వెళ్లకుండా ప్లాన్ వేసింది. ఆ దెబ్బతో ఇక మరి ఎలక్షన్ కోడ్ ఉందనో ఏమో తెలియదు, కానీ ఒంటిమిట్ట గుడికి వెళ్ళి ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఒంటిమిట్ట శ్రీరాముల వారి గుడికి వెళ్ళటం కానీ, ఇంతకుముందు మనం ఏంటంటే భద్రాచలం ఉండేది, రాముల వారి గుడికి ఇప్పుడు ఏపీ తెలంగాణ కలిసినప్పుడు భద్రాచలం వెళ్ళటం, పట్టు వస్త్రాలు సమర్పించడం, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఉన్నారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు కదా. అన్నీ సిట్టింగ్ వేయటం, నాటకాలు వేయటం. ఒకటిలేండి, స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలన్నా, ముచ్చపు తలంబ్రాలు ఇవ్వాలన్నా, అందించాలన్నా అదృష్టం ఉండాలి, భార్య పక్కన ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. అది ఇప్పుడు మీరు నేను ఇవ్వాలంటే అది అవ్వదు. అది వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళంత దురదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. అందుకనే ఆ గులకరాయి డ్రామా పెట్టారంటారా? అదే సార్ నేను చెప్పేదే అది. గులకరాయి సంఘటన జరిగిందే రాముల వారి గుడికి వెళ్లకుండా ఉండటానికి అనేది నా ఉద్దేశం. ఓకే, మంచి విషయం చెప్పారండి. నాకు తెలియని విషయం ఇప్పుడు కొత్త విషయం. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి. జై శ్రీరామ్.